కొనతాల రామకృష్ణ గారు. నమస్కారం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు 55,746 కేంద్రాలు ఉంటే అందులో కేవలం 48,268 మంది మాత్రమే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు అధ్యక్ష. మనకి ఇంచుమించు ప్రతి అంగన్వాడీకి ఒక్కొక్కరు ఉండి తీరాలి. ఎందుకంటే అంగన్వాడీ అన్నది ప్రతి పిల్లడికి ముందు అది ప్రారంభమైన విద్యా దశ అంత జీవితంలో. తల్లిదండ్రుల తర్వాత మొదట వెళ్ళేది అంగన్వాడీకి వెళ్తారు అధ్యక్ష పిల్లలు. అందువల్ల అవి వేకెన్సీస్ అన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా దాంతోపాటు జాతీయ విద్యా విధానం 2020లో ఒక స్టడీ చేశారు అధ్యక్ష. పిల్లలు ఇప్పుడు కూడా 5 సంవత్సరాల లోపలే వాళ్ళలో ఉన్నటువంటి 85% వాళ్ళ మెదడు బ్రెయిన్ ఎక్కువగా వికసిస్తుంది. అందువల్ల అక్కడే అంగన్వాడీ సెంటర్స్లోనే ఒక ఎడ్యుకేషన్ సెంటర్స్గా కేంద్రం తీసినటువంటి నిర్ణయం ప్రకారంగా మీకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెంచాలనే ఉద్దేశంతో మొదట 5 సంవత్సరాల్లోనే 19% వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి అధ్యక్ష. వీటికి సంబంధించినటువంటి చర్యలు ప్రభుత్వం ఏం తీసుకుంటుంది? పిల్లలు కేవలం పౌష్టికాహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళకు మంచి విద్యా బోధనకు సంబంధించి ఆటల ద్వారా విద్యలు వచ్చే విధంగా వాళ్ళు వికసించే విధంగా వాళ్ళకైతే 85% బ్రెయిన్ డెవలప్మెంట్ 6 సంవత్సరాల లోపలే జరుగుతుంది అధ్యక్ష. ఈ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందన్నది మీ ద్వారా మంత్రివర్యులను అడుగుతుంది. అధ్యక్ష, గౌరవనీయులు కొనతాల రామకృష్ణ గారు అలాగే శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు అడిగినటువంటి వాటికి సమాధానంగా అధ్యక్ష, యాక్చువల్గా 55,746 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష. అందులో 48,268 అంగన్వాడీ సెంటర్లు అధ్యక్ష. మినీ అంగన్వాడీ సెంటర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అవి 6,732 అధ్యక్ష. అయితే వీటిలో 6,732లో దాదాపు 5,000 మినీ అంగన్వాడీస్ని మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సింగిల్ వర్కర్ ఉన్నారో ఆమెనే 10th క్లాస్ పాస్ అయితే ఆమెనే టీచర్గా కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. అక్కడ ఆయాలకు కూడా మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది జరిగింది అధ్యక్ష. తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలందరికీ కూడా భోజనం పెట్టడం మాత్రమే కాకుండా వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లే కిట్స్ ఇస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ బొమ్మల ద్వారా వాళ్ళకి చదువు చెప్పడం, అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా వాళ్ళకి నేర్పించడం, ఇవన్నీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చాం అధ్యక్ష ఆల్రెడీ అంగన్వాడీ టీచర్స్కి. కాబట్టి వాళ్ళకి చార్ట్ల ద్వారా బొమ్మల ద్వారా పిల్లలకు చదువులు చెప్తూ అలాగే పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్స్లో గౌరవ వేతనం గురించి అడిగారు అధ్యక్ష. గౌరవ వేతనం అంటే చంద్రబాబు నాయుడు గారు 2వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి పెంచడం జరిగింది అధ్యక్ష. అలాగే 3వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇంకోసారి పెంచడం జరిగింది అధ్యక్ష. మొదటిసారి వాళ్ళకి 2,700తో మొదలుపెట్టిన వాళ్ళ తాలూకా జర్నీ 4,500, తర్వాత 10,500తో అంగన్వాడీ టీచర్స్ ఉంటే గత 5 సంవత్సరాలుగా ఒకే 1,000 రూపాయలు పెంచారు అధ్యక్ష. అంటే ఇప్పుడు టోటల్గా వాళ్ళకి 11,500 రూపాయలు వాళ్ళకి జీతం వస్తుంది అధ్యక్ష. ఆయాలకి 7,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అయితే వాళ్ళకి సెలవులు కూడా మనం ప్రసూతి సెలవులు ఇస్తున్నాము. అలాగే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కూడా 15 రోజులు ఉంటాయి అధ్యక్ష. అలాగే వార్షిక సెలవులు కూడా 20 రోజులు ఉంటాయి అధ్యక్ష. వాళ్ళకి సెలవుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. మన గవర్నమెంట్ వచ్చాక 60 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ వయసుని 62 కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. గ్రాడ్యుయేటీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గ్రాడ్యుయేటీ ముఖ్యంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా గ్రాడ్యుయేటీ కోసం బాధపడుతున్న అంగన్వాడీ వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళలు పడుతున్న కష్టానికి ఫలితంగా వాళ్ళ గ్రాడ్యుయేటీ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి గ్రాడ్యుయేటీ ఇవ్వడం కూడా జరిగింది. అంగన్వాడీ టీచర్లు అయితే 1,00,000 రూపాయలు వాళ్ళ రిటైర్మెంట్ అనంతరం, అలాగే ఆయాలైతే 40,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే ఎవరైనా చనిపోతే వాళ్ళకి 2,00,000 రూపాయలు బీమా కూడా వర్తిస్తుంది అధ్యక్ష. అలాగే చనిపోయిన వెంటనే వాళ్ళకి మట్టి ఖర్చుల కింద 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఈ విధంగా వాళ్ళందరికీ కూడా మనం ఇస్తున్నాము. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే 11,400 కేంద్రాల్లో మంచినీటి సదుపాయం జరిగింది అధ్యక్ష. అలాగే వాళ్ళకి మరుగుదొడ్లు కూడా 10,000 సెంటర్లకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. విద్యుత్ సౌకర్యం కూడా 8,000 సెంటర్స్కి ఇస్తున్నాము. సొంత భవనాలు మ్యాక్సిమం చాలా వరకు ఉన్నాయి అధ్యక్ష.
కొన్ని అద్దె భవనాల్లో వెళ్తున్నాయి. అవి కూడా త్వరలో సొంత భవనాలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అధ్యక్ష. అలాగే వాళ్ళకి ఏంటంటే అంగన్వాడీ వర్కర్స్ మీద కేసులు అన్నారు. మ్యాక్సిమం కేసులన్నీ తొలగించడం జరిగింది అధ్యక్ష. ఎక్కడో మరీ ఇంటెన్షనల్గా పెట్టిన కేసులు అయితే ఇంతకుముందు తీయడం జరిగింది అధ్యక్ష. కానీ ఏవైనా వాళ్ళు నిజంగా జరిగినవి ఏవైతే 1-2 ఉంటే ఉండాలి తప్ప కానీ ప్రభుత్వం తరపు నుంచి ఇంతకు పూర్వం కక్ష సాధింపు చర్యలుగా వాళ్ళ మీద ఏ కేసులు అయితే పెట్టారో ఇంతకు పూర్వం ప్రభుత్వం పూర్తి స్థాయిలో మహిళల మీద ఆ కేసులన్నీ తీసేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఆర్డర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇస్తున్నాం, అవన్నీ కూడా చేస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష వాళ్ళకి అవార్డులు కూడా ఇస్తున్నాం అధ్యక్ష. ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి అవార్డులు ఇచ్చి ప్రోత్సాహం కూడా ఇస్తున్నాం అధ్యక్ష. యూనిఫామ్ కూడా సంవత్సరానికి 2 యూనిఫామ్స్ కూడా అంగన్వాడీ వర్కర్స్కి ఆయాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకి భద్రత ఉండాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రామకృష్ణ గారు. అధ్యక్ష, అంగన్వాడీ కేంద్రాలు చాలా చోట్ల వాళ్ళకి మంచినీటి సదుపాయం కానీ వాష్రూమ్స్ కానీ ఇవి లేవు అధ్యక్ష. ఇవి తక్షణమే పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోదంటే పౌష్టికాహారం విషయంలో మన వ్యవసాయ శాఖ నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళకి సరఫరా చేసేటువంటి దినుసులు ఏవైతే ఉంటాయో ఆ ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చినవి ఇస్తే వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకి మార్కెటింగ్ జరుగుతుంది, మనకి అవసరం. కాబట్టి పిల్లలకి కెమికల్స్ లేనటువంటి మంచి పౌష్టికాహారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిందే. త్వరలోనే అది పూర్తి చేసే కార్యక్రమం. చాలా మంచి సెషన్ అండి, ఒకసారి పరిశీలించండి అధ్యక్ష. యాక్చువల్గా సొంత భవనాలు ఉన్న వాళ్ళకి ₹1,00,000 ఇస్తున్నాం అధ్యక్ష. అది కాదు, అదే చెప్తున్నాను అధ్యక్ష. పౌష్టికాహారం జరుగుతున్నారు, పౌష్టికాహారానికి చెప్తున్నాను. ₹1,00,000 ఇస్తున్నాం. అందులో ఏంటంటే ఒక ₹10,000 పెరటి తోటల కూరలు అని పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. పెరటి తోటలో ఏంటంటే అక్కడ అన్ని రకాల కూరగాయలు పండించడంతో పాటు వాళ్ళకి ఈ ₹1,00,000 ఏంటంటే డ్రింకింగ్ వాటరు, టాయిలెట్ ఆ ఫెసిలిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళకి ₹1,00,000 ఇస్తున్నామండి. అందుకే ఆ పెరటి తోటలో ఏంటంటే అన్ని రకాల కూరగాయలు పండిస్తూ పౌష్టికాహారం పిల్లలకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే బాల సంజీవిని కూడా అందుకే కొత్తగా తీసుకొచ్చాం అధ్యక్ష. పిల్లలకి అందరికీ పౌష్టికాహారం ఇస్తున్నాం.